జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మా అత్తయ్య గారి వాళ్ళ నాన్నగారిని చంపింది మీ నాన్నగారే అని నా అనుమానం. అదే నిజమైతే నెక్స్ట్ మీ నాన్నే. షాక్ అయినట్టున్నావు. మీ నాన్న తర్వాత నువ్వే. ఇలా షాక్ లోనే ఉండు. వరుసగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటాను. బాయ్. శ్రావణి వాళ్ళ నాన్నని వదలకూడదు అక్షర. చేసిన తప్పులకి శిక్షలు అనుభవించాలి. అనుభవిస్తారండి. సి 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 సి. నా చేతులతో మీ ఇద్దరిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదబ్బా. సి 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 సి. మేం మాత్రం ఊహించామా హరిగారు? ఏదో చేసేస్తున్నామని ఊహల్లోనే కదా మేము తేలింది. అంతా తలకిందులయ్యి అల్లాడిపోయి మేము ఊచల వెనుక కూర్చుంటామని ఎవడనుకున్నాడయ్యా? అదే కదండి, బావగారెళ్ళి ఆ ప్లేస్ని మేం భర్తీ చేస్తామని అనుకుంటామా? దరిద్రం మాకే రౌండ్ ట్రాలీ వేసి ఎలా పెడ కొడుతుంటే అసలు మేమేం చేస్తాం హరిగారు? అంతేలే, ఇలా బాధపడ్డమే చేయగలరు. సి 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 సి. అబ్బా, అదే సి గుణింత చెప్పకపోతే ఈ సెల్లో నుంచి మమ్మల్ని బయటికి వదిలిపెట్టే మార్గం చూడొచ్చు కదయ్యా. అబ్బా చెప్పావులే భూపతి. మీరేమన్నా మా ఇంటికి చుట్టాలుగా వచ్చుండారా? ఆతిథ్యం అయిపోయిందని పంపించడానికి. అంటే మా కర్మింతేనా? శ్రావణి కోసమే కదా చేసుండారు. ఆయమ్మిని కదా అడగాల. ఇది పాయింటే. శృతమా, శ్రావణి పేరు కూడా మనం చెప్పలేదు. కనీసం ఆ కృతజ్ఞతతో అయినా మనల్ని విడిపించడానికి రాలేదు చూడు. తన పేరు చెప్పేద్దాం భూపతి గారు. హరిగారు, మీడియాని పిలవండి. నా పక్కనొచ్చి కూర్చుంటుంది. ఎవరిని? నీ పక్కనొచ్చి కూర్చుంటుంది అంటున్నావు? నన్నేనా? చ అర్థమైందిలే. రావడానికి కాస్త లేట్ అయితే నన్ను ఇరికించేద్దామని చూస్తారన్నమాట. అబ్బా, అది నిన్ను కాదులే శ్రావణమ్మా. ఏదో ఒకటి చేసి ఆ అక్షరని మా పక్కన కూర్చోబెడతాను అంటుంది, అంతే. అవును, అది తెగ కుదురుతుంది మరి. సర్లే గాని మా సంగతేంటి? ఏముంది, లాయర్తో మాట్లాడి బెయిల్ ఇప్పించేస్తా. అబ్బా, విన్నారా హరిగారు? మా చెవిలో తేనె పోసినంత తీయని మాట. మీ చెవుల్లో సీసం పోసే మాట ఇంకొకటి ఉండదబ్బా. ఏంటది? ఇవాళ కోర్టు సెలవు, బెయిల్ దొరకదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.